ఏం లేదన్న మూవీ మొత్తం అసలు నీరసం వచ్చేసింది అనుకో థియేటర్లో. స్లో నైరేషన్ ఏంది అసలు? శంకర్ కనబడితే నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కొడతారేమో అంత ఉత్సాహం. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక రామ్ చరణ్ మూవీ అంటే, ఒక హై ఉంటుంది కదా, హై తగ్గట్టు అసలు సినిమానే లేదు అసలు. హెలికాప్టర్ సీన్లు, భారీ బడ్జెట్, రామ్ చరణ్ అయితే పీక్స్ అసలు. ప్రతి ఒక్క సీను హైలైట్ రామ్ చరణ్ గారు. ఏ డైరెక్షన్ ఫెయిల్, స్టోరీ లేదు, మెయిన్ తెలిసిపోతుంది మనకేం. బోరింగ్ సీన్లు థియేటర్లో స్కిప్ బటన్ ఉంటే టక నొక్కేయచ్చు. స్లో ఏందని అసలు సినిమా చూడలేము అసలు. కొంచెం బెటర్ అనుకోవచ్చు అంతే. ఓన్లీ ఫర్ రామ్ చరణ్ కోసమే చూడాలి మూవీ అంతే తప్ప ఈ సంక్రాంతి సినిమా కాదు. చెడిపోయింది సినిమా మొత్తం, చెడిపించేసినారు అసలు. బాగలేదు. అయ్యో నా నిజంగా నేను ఏ మూవీకి ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని 1 గంట షో నీకు ఎప్పుడూ వచ్చిందిలా. దేవరా సినిమాకు కూడా వచ్చిందిలా నేను. అలాంటిది బట్ ఏమంటే రామ్ చరణ్ గారు శంకర్తో తీసినారు కదా, ఆ స్టోరీ లైనప్ అనేది బాగుంటుందని వచ్చినాము అంతే. చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినాను నేను. కానీ నా ఎక్స్పెక్టేషన్గా ఫ్యాన్స్ని అడిగితే మీరు వాళ్ళే చెప్తారు. రియల్గా మాట్లాడేది ఏంది అసలు, వెళ్ళిపోతారు. అంత ఇదిగా ఉంది, చెత్త అసలు. అలాంటి డైరెక్షన్ తీసినాడు. నేను ఇంకా ఆపేయడం బెటర్. ఆయన అసలు చల్లగా ఇంకా తీయకూడదు ఆయన సినిమాలో. ఒకసారి అంతే గిని అది కూడా బోరేనా అసలు. చెప్తాను కదా, స్కిప్ బటన్ ఉంటే థియేటర్లో ఫార్వర్డ్ చేస్తా చూసేయచ్చు సినిమా మొత్తం. అట్లా తెలిసిపోయే సీన్లు, డైరెక్షన్ ఉన్నారు. పర్లేదు కానీ మెయిన్ విలను రామ్ చరణ్ ఎక్కువ హైలైట్. బాగానే ఉంది. విలను హీరో విలన్ తప్ప ఏం లేదు అసలు. యాక్షన్ సీన్స్ ఉన్నాయి కానీ 2-3 సీన్లు. సాంగ్స్ పెట్టినారు, అంత ఉపయోగపడే సాంగ్స్ ఎక్కడ సీన్స్ తగ్గట్టు ఏం లేవు. ఆడ ఊరికే తీసినారు అంతే. ఎందువలన అసలు మనకు పొలిటికల్స్ ఎన్ని మూవీస్ వచ్చిందా, దాంతో సేమ్ పోల్చుకుంటే ఈ మూవీ కూడా అంతే. నీకు ఏం లేదు సినిమాలో. ఇంత వేస్ట్, టైం వేస్ట్ అసలు. 2.25 గంట 3 గంటల సినిమా పెట్టినారు అని చెప్పి తగ్గించమన్నారు కానీ 2.25 గంట కూడా వేస్టే అసలు. చాలా వేస్ట్. ఒక 1.5 అవర్ పెట్టినా సరిపోయింది సినిమాకి. అంత ఇదిగా అనిపిస్తుంది.